తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. బాపట్ల జిల్లా చీరాల వాకర్స్ అసోసియేషన్ పూర్వ విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో చీరాల హైస్కూల్ నందున్న సరస్వతీదేవి విగ్రహానికి మండపం నిర్మించి అమ్మవారి జన్మనక్షత్రం మూలానక్షత్రం రోజున ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ న్యాయవాది బండారుపల్లి హేమంత్ కుమార్, పోలుదాసు రామకృష్ణలు మాట్లాడుతూ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చారుగుళ్ల గురుప్రసాద్, నారాయణమూర్తి, దోగిపర్తి వెంకట సురేష్, చీమకుర్తి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి ఎక్కడ మన భారతదేశం, ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ మన అంత స్థాయిలో వెళ్తున్నారంటే ఈనాడు విద్య యొక్క విలువ ప్రతి వాళ్ళు తెలుసుకున్నారు. ఆఖరి లేబర్ కూడా తెలుసుకున్నారు అన్నమాట. ఆఖరి వీళ్ళు వచ్చిందే లేబర్ కూడా మేము అబ్బాయి చదువుతున్నాడు, బీటెక్ చదువుతున్నాడు అంటారు. అంటే వాళ్ళ గురించి మనం నిరాశపరచడం కాదు, చదవాలి, ప్రతి వాళ్ళు చదవాలి. చదువులోనే విజ్ఞానం ఉంది, చదువులోనే శాస్త్రం ఉందన్నమాట. కాబట్టి మనందరూ కూడా ఈ విద్య యొక్క ఇంట్రెస్ట్ మన పిల్లలకు కూడా చూపించి, జనత గారు చెప్పినట్టు కూడా విద్య మీద ప్రతి వాళ్ళు కూడా నెక్స్ట్ చూపి మనం బాగుపడతాయి కూడా సమాజాన్ని కూడా బాగుపడతారు. మన ఇరుగు పొరుగు కూడా బాగు చేయాలి. వాళ్ళు లేబర్ ఉంటారు, వాళ్ళు తెలియ విద్య వాళ్ళకు కూడా మనం చెప్పి వాళ్ళని కూడా మనల్ని గ్యాదర్ చేయించి వాళ్ళని కూడా మనం చేయించి మన భారతదేశ సౌభాగ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చేయాలి అని చెప్పి నేను మీ అందరూ విన్నవిస్తున్నాను. చిన్న సెలవు తీసుకున్నాను. జనార్దన్ గారు ఇప్పుడే చెప్పారు, వాళ్ళ అమ్మగారు మా టీచర్ గారు రెడ్నెస్ గారు ఎలిమెంటరీ స్కూల్లో వాళ్ళ అమ్మగారి పేరు తెలిసి మీ అందరికీ తెలియదు. సరస్వతి అమ్మవారు చూడండి గమ్మత్తు. వాళ్ళ అమ్మగారి పేరు సరస్వతి అమ్మగారు. చిన్నప్పుడు నేను వాళ్ళ అమ్మగారి దగ్గర చదువుకున్నాను. మొన్న వెళ్ళి వాడితో మాట్లాడి నమస్కారం చేసి వచ్చాను. స్లోగన్ చెప్పండి. కాబట్టి ఒక స్లోగన్తో నేను సెలవు తీసుకుంటాను. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి దేవై సదా పూజిత సమాం పాతు సరస్వతీ భగవతీ విశేష జజాపహ. ఈరోజు మన వాకర్స్ అసోసియేషన్ మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నామండి. మన దోగుపర్తి సురేష్ గారు వచ్చి ఆ రోజు మన వాకర్స్ అసోసియేషన్ దగ్గర మనం ఇక అమ్మవారు ఎండకెండి వానకి తడుస్తుంది పీటల వారింది విగ్రహం కూడా ఆ రోజు మేమేదో పూర్వ విద్యార్థుల సంఘం తరఫున దీన్ని ఇక్కడ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించాము కనుక దానికి ఒక నీడ ఇస్తే బాగుంటుందని ముందు పెద్దది అనుకోకుండా చిన్నదని దిగినా కూడా అమ్మది ఏది మొత్తానికి ఏమైనా ఘనంగా చేయించుకుంది. అందువల్ల ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేసిన దోగుపతి సురేష్ గారికి, దీనికి సహకరించిన మన వాకర్స్ మిత్రులందరికీ, అలాగే పూర్వ విద్యార్థుల సంఘం వారికి, ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారథులు మన హేమంత్ కుమార్ గారు, అలాగే జనార్దన్ గారికి కూడా మన వాకర్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన ఎన్ఆర్ఎన్ హై స్కూల్లో చీరాల ప్రాంతంలో సరస్వతీదేవి విగ్రహాన్ని గతంలో స్థాపించిన ఇబ్బందులు నీడ లేదు అనే సదుద్దేశంతో, విగ్రహం పాడవుతుందన్న సదుద్దేశంతో మరి ఇక్కడ నిర్మాణం చేపట్టడం జరిగింది. మరి అందరికీ అభినందనీయం. కారణం ఏంటంటే మనం అన్నీ కూడా మన కుటుంబాన్ని పట్టించుకుంటూ, పరిసరాల్లో ఏం జరుగుతుందో అవన్నీ కూడా పట్టించుకుంటూ, బాగోగులు మరి సంఘ విద్రోహ శక్తులను కూడా మనం ఎదుర్కొనే అన్ని మంచి పనులు కూడా మనం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి ప్రతి విషయంలో కూడా మరి ఇక్కడ విఘ్నులు ఎంతోమంది, మరి ఆ సరస్వతి కృపా కటాక్షాలు లేనిదే ఏమీ జరగదు. ఎందుకంటే నేనే ఉదాహరణ. అందులో బేసిక్లో మేము విద్యని అంత పట్టించుకోకపోవడం వల్ల ఇబ్బంది పడ్డాం. మా కుటుంబంలో అందరూ కూడా సూపర్ స్పెషాలిటీ డాక్టర్, నేను జీవితంలో పెట్టాను. అట్లా మరి ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మన చిన్నారులకు అందరికి కూడా బేసిక్ నుంచి కూడా పట్టించుకోవడం. కారణం ఏంటంటే వదిలేసేస్తే మరి విజ్ఞానం రాదు, తర్వాత రమ్మన్నా రాదు పనుల మీద. కాబట్టి ఇక్కడ వచ్చిన వ్యాపారస్తులు అందరూ కూడా మరి బేసిక్లో మన 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీలు చదివినా మరి ఎంతోమంది వాళ్ళు వృత్తుల్లో రాణిస్తున్నారంటే ఆ అమ్మవారి దయ వల్లే. కాబట్టి ఈరోజు నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమం ఇప్పించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. అమ్మవారు మన సంకల్పం తీసుకున్న ముందు పంతులు మన మాస్టర్ గారు, సాయిబాబా మాస్టర్ గారు, సురేష్ గారు అమ్మవారు ఇట్లా
బీటలు వారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎండకి ఎండి వానకు తడిచి మనం పెట్టినా కూడా వృధా ప్రయాసే అవుతుంది. మీరైతే చేయగలరండి, ఆ బాధ్యత తీసుకొని చేయండి అనగానే వెంటనే మన అసోసియేషన్ దాదాపు 190 మంది ఉన్నారు. దైవ కార్యక్రమాలకి చేయూతనివ్వడంలో ఎటువంటి నిస్సందేహంగా సహాయం చేస్తారనే ఉద్దేశంతో ఆ రోజు మన వాకర్స్ అసోసియేషన్ ద్వారా వాకింగ్ జరుగుతున్న సమయంలో ఎక్సర్సైజ్ టైంలో నేను తెలియజేశాను, ఈ కార్యక్రమం చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ఆ రోజు తెలియజేయగానే వెంటనే నేను ఒక 3,116 రూపాయలు డొనేషన్ ప్రకటించగానే అందరూ వరుసగా మనోళ్ళు డొనేషన్స్ ప్రకటించి దాదాపుగా 80,000 రూపాయలు అమౌంట్ ని కలెక్ట్ చేసేయడం జరిగింది. మరి ఇంత కలెక్ట్ చేసామంటే మరి దానికి కారణం అంతా కూడా మనమే. ఈరోజు అమ్మవారు కూడా పరీక్ష పెట్టారు మనకి. మనం ఎంచుకున్న తేదీకి మూలా నక్షత్రం అయితే బాగుంటుంది అనుకున్నాము. వాన పడుతున్న టైంలో ఓపెనింగ్ జరిగింది. మరి అంతా చూడండి, మరి ఇన్ని రోజులు నేను ఇబ్బందులు పడ్డాను అనే దాని గురించి ఇది ఒక నిదర్శనంగా మనం భావించవచ్చు. మరి ఇట్లాంటి పరిస్థితులు ఎక్కడా కూడా అంటే మనకు దృష్టికి వచ్చినంత వరకు మాక్సిమం ఇట్లాంటి రాకుండా చూసుకుందాం అని చెప్పేసి మరి చదువుల తల్లికి నీడ లేకపోతే మరి మన ఆలోచనలు ఏ విధంగా వస్తాయి అనేది ఒకసారి అర్థం చేసుకొని ఆ చదువుల తల్లి మనందరికీ కూడా మంచి జ్ఞానాన్ని ప్రసాదించి మనం చేసే ప్రతి పనిలో కూడా అంటే వ్యాపారం అంతా కూడా మాటల మీద నడుచుద్ది కాబట్టి అది మంచి మాటలు ఇచ్చి దైవాన్ని బాగా అమ్మవారు మనం కరుణించి ముందుకు తీసుకెళ్తే భవిష్యత్తులో ఇంకా ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు వాకర్స్ అసోసియేషన్ ద్వారా కానీ అలాగే రోటరీ క్లబ్ ద్వారా కానీ మనం అందరం కూడా చేస్తామని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తెచ్చుకుంటున్నాను. జై సరస్వతి అమ్మవారికి, జై సరస్వతి అమ్మవారికి, జై సరస్వతి అమ్మవారికి. ఇక్కడ కార్యక్రమం నిర్వహించి సరస్వతి దేవి విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఆ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అది కాలక్రమేణా ఎండకి ఎండి వానక తడిసి పగుళ్ళిచ్చేసి జనక రింగు కూడా ఊడిపోవడం జరిగింది. జోగిపర్తి వెంకట సురేష్ గారికి దీనికి పైన సెంటర్గా ఏదైనా గొడుగు ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాకర్స్ అసోసియేషన్ బ్రేక్లో వచ్చి వారు చెప్తే అప్పుడప్పుడు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ముందుకు వచ్చేసి డొనేషన్స్ ప్రకటించారు. దానికి దాదాపు ఇప్పటికి 90,000 రూపాయలు ఖర్చు అయింది. దీన్ని సర్వాంగ సుందరంగా ఈ మండపాన్ని తీర్చిదిద్దటానికి ముఖ్య కారణం సైకిల్ షాప్ వీర హనుమాన్ సైకిల్ షాప్ సాంబశివరావు గారు, గోపు సాంబశివరావు గారు ముఖ్య కారకులు. వారికి ఆ బాధ్యత ఒప్పచెప్పాం. వారు బేల్దార్ మేస్త్రిని మాట్లాడి చక్కగా ఆ కార్యక్రమం నిర్వహించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలానే బేల్దార్ మేస్త్రి గారు కూడా మేము ఎవరు ఏం చెప్పకుండా సాంబశివరావు గారికి మీకు ఏది నచ్చితే ఆ విధంగా చేయమని చెప్పి మేము తల ఒక మాట చెప్తే మళ్ళీ అది చెడిపోతుందనే ఉద్దేశంతో ఒక్కరికే ఆ బాధ్యత ఒప్పి చెప్పి ఇంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా ఓపెన్ చేయడానికి సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం, అందువల్ల ఈరోజు ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. నిన్నే సరస్వతి పుష్కరాలు కూడా ఓపెన్ చేయటం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ న్యాయవాది బండార్పల్లి హేమంత్ కుమార్ గారికి, అలానే వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మా చిరకాల మిత్రుడు కౌతువైపు జనార్దన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు ఈ కార్యక్రమానికి మరి ప్రసాదం మరి తాంబూలం సరఫరా చేస్తున్న గోపు సాంబశివరావు గారికి, అలానే ప్రసాదం పులిహేర దద్దోజనం సప్లై స్పాన్సర్ చేస్తున్న మా మిత్రులు వంగర పూర్ణచంద్రరావు గారికి, పచ్చిపులుసు జగన్మోహన్ రావు గారికి, అలానే స్వీటు సప్లై చేసిన ఆలపాటి రామారావు గారికి, అలానే ప్యాంటు షర్టు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మా సెక్రటరీ చారుగుళ్ళ గురుప్రసాద్ గారికి, ప్యాంట్ షర్ట్ అందరికీ ప్యాంట్ షర్ట్లు మేస్త్రి గారికి ప్యాంటు షర్ట్ మాట్లాడాలో సాయంత్రం వెళ్ళి తెచ్చుకుందాం. ఇలానే మిత్రులు మంచి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. చాలా సుదినం, ఎందుకంటే ఎన్ఆర్పిఎం వాకర్స్ అసోసియేషన్ పూర్వ విద్యార్థులు కలిపి ఈ విగ్రహానికి ఎప్పటి నుంచో ఆ విధంగా ఉంటే పైన స్లాబ్ వేసి షెల్టర్గా క్రియేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు మనం వాకింగ్ ఎందుకు చేస్తున్నాం? మన ఆరోగ్యం కోసం చేస్తున్నాం. అట్లాగే సమాజం ఎడల మనకు కూడా బాధ్యత ఉంది. ఆ బాధ్యతని మనం మర్చిపోకుండా దీని సమాజం కోసం ఈ విధంగా చేయడం అనేది చాలా గొప్ప విషయం.
నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ అభినందిస్తా ఉన్నా. ఈ స్కూల్లో మీరు వాకింగ్ చేస్తున్నారు కాబట్టి ఈ స్కూల్ యొక్క బాధ్యత కూడా మీరే చూసుకోవాలి. అంటే చెట్లు నాటడం కానీ పరిశుభ్రత గురించి మిగతా మేనేజ్మెంట్ అవన్నీ మనకు వస్తాం, కానీ చక్కగా చెట్లు నాటడం కానీ బాగా ఉంటాం కానీ. ఎందుకంటే దానివల్ల ఉపయోగం ఏంటంటే మనం వాకింగ్ చేసేటప్పుడు చక్కటి ఆక్సిజన్తో ఏరియాలో మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇదివరకు మేము విఆర్ఎస్ అండ్ వైఎన్కాల్లో వాకింగ్ చేసేవాళ్ళం. అక్కడ లోపల రానివ్వబోతున్నప్పటికీ ఇప్పుడు వాడరేవు రోడ్లో ఫారెస్ట్ వాళ్ళు చేసిన తీరికి వెళ్తున్నాం మేము. కిట్వారి పాలన దగ్గర అది కూడా ఎక్సలెంట్గా ఉందన్నమాట వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు గత 15-20 సంవత్సరాల నుంచి మొక్కలు నాటడం మొదలుపెట్టిన చాలా చక్కగా ఉంది. కాబట్టి మీరు నెలకోసారైనా కూడా మీరందరూ కూడా అక్కడికి ఒకసారి వస్తే అందరూ అక్కడ కూడా కొంచెం ఆస్వాదించడం, ప్రకృతిని బాగా ఆస్వాదించవచ్చు. అక్కడికి కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమంలో మీరందరూ భాగస్వామ్యం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి చక్కటి కార్యక్రమాలు చేయాల్సిందిగా కోరుతున్నాను. మీరు రోటరీ క్లబ్తో కలిపి కూడా చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తూ రోటరీ వాకర్స్ 2 కలిసిపోయినాయా అంటున్నారు. ఎందుకంటే మాకంటే మీరే ఎక్కువ మంది వస్తున్నారు, మీరే అయిపోతుంది కార్యక్రమం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీరు అన్ని కార్యక్రమాలన్నీ కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.